ముజ్తబా ఖొమైనీ బ్రతికున్నారా లేదా అంటే నిన్న పీటీ హెగ్గెత్ అయితే చెప్పుకురావడం మొహమంతా బాగా చితికిపోయింది. లెగవలేని పరిస్థితిలో ఉన్నాడు. కోమాలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. అదే సందర్భంలో ఖొమైనీ ఆరోగ్యంగా ఉన్నారు. ఆయనే ఆదేశాలు ఇస్తున్నారు. ఖొమైనీ నడిపిస్తున్నారంటూ ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలు చేసి వదిలిపెడుతున్నది ఇరాన్ ఓపెన్‌గా వాళ్ళకి సంబంధించినటువంటి ప్లాట్‌ఫారాల మీదనే. ఇంకో పక్కన ఖొమైనీ వచ్చి ఇప్పుడు నిన్న నెతన్యాహు గురించి వీళ్ళు అట్టాగే ప్రచారం చేశారు. చచ్చిపోయాడు మా దాడిలో వాళ్ళ సైన్యంతో, సైనికాధికారులతో సహా అని చెప్పేసి. తర్వాత ఆయన లైవ్‌లోకొచ్చి మాట్లాడాడు. అయితే దాన్ని మళ్ళీ ఇరాన్ ఏం అబ్జెక్ట్ చేసింది, ఎనకాల ఎవరు రిపోర్టర్లు కనిపించట్లేదు, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఖొమైనీది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓపెన్‌గానే చేస్తోంది. బట్ ఖొమైనీ బయటకొచ్చి మాట్లాడేదాకా ఒక కన్‌ఫ్యూజన్ అయితే ఉండదు. కాపోతే నేను అనుకోవడం ఏంటంటే నెతన్యాహు అయినా, ఖొమైనీకైనా ఏమైనా గాయాలు తగిలి ఉండొచ్చును. ప్రాణాలు కోల్పోయాడు. ప్రాణాలు కోల్పోయుంటే ఎక్కువ రోజులు దాచిపెట్టలేరు. ఇప్పుడు ఈవెన్ పెద్ద ఖొమైనీని కూడా మొన్న ఫస్ట్ రోజున ఏమీ చెప్పలేదు. రెండో రోజు కల్లా ఒప్పేసుకున్నారు కదా చనిపోయారని. అట్లాంటిది జరిగే అవకాశం ఉంటది.